బ్రేకింగ్ న్యూస్. జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను 3 రోజులు సిఐడి కస్టడీకి అప్పగించింది కోర్టు. దాంతో ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు పిఎస్ఆర్ ను ప్రశ్నించనుంది సిఐడి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనుంది. విచారణకు ముందు తర్వాత పిఎస్ఆర్ కు వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని కోర్టు సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అటు జత్వానీ కేసుకు సంబంధించి కూడా పిఎస్ఆర్ ను కస్టడీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి కస్టడీలో ఎలాంటి ప్రశ్నలను సంధించబోతున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అట్లా మొత్తం మీద చూసుకుంటే ఏదైతే నటి జత్వానీ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని 2 రోజుల క్రితం అదుపులో తీసుకుని రిమాండ్ కి పంపించిన పోలీసులు అతను ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అతన్ని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా ఏసీబీ కోర్టులో నిన్న సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయుల తరపు న్యాయవాదులు దాఖలు చేయడంతో వారు కూడా ఈ రోజు కౌంటర్ దాఖలు చేశారు. అయితే వారం రోజులు కాకుండా 3 రోజుల పాటు, అంటే ఎల్లుండి నుంచి ఆది, సోమ, మంగళ 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని విచారించాలని చెప్పి కూడా ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా నటి జత్వానీ కేసుకు సంబంధించి ఎందుకు ఆ జత్వానీని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, ఎందుకు బాంబే నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఆగమేఘాల మీద తీసుకొని రావాల్సి వచ్చింది, అసలు దీంట్లో మీకు సంబంధం ఏంటి? ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కూడా విజయవాడ పోలీస్ స్టేషన్, విజయవాడ సిపి పరిధిలోని ఇబ్రహీంపట్నం ఇష్యూలో జరిగింది. అసలు ఇబ్రహీంపట్నానికి సంబంధించి, అలాగే బాంబేలో ఉన్న నటికి సంబంధం ఏంటి? అలాగే జగ్గేపేటలో భూ వివాదం ఉందని చెప్పన్నారు. ఆ భూ వివాదం ఎవరైతే మీరు చెప్తున్నారో వారు అసలు జత్వానీ మాకు తెలియదు, జత్వానీకి మాకు ఏం సంబంధం లేదు, ఆమెను ఎప్పుడు చూడలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇంటితో పాటుగా మీ పైన ఎవరు ఒత్తిడి చేశారు, ఎవరి డైరెక్షన్ లో ఈ పనులన్నీ చేయడం జరిగింది? అలాగే అప్పటి పోలీస్ అధికారులు క్రాంతి రాణా, విశాల గున్నితో మీరు ముఖ్యమంత్రి, అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాలయం నుంచి ఫోన్ సంభాషణ, అంటే వాట్సాప్ కాల్లో చేసినట్లు కూడా ఆధారాల్లోనే. అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఈ వ్యవహారం నడిపించాల్సి వచ్చింది, దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది ఏంటి అనే దానికి సంబంధించి దాదాపుగా 20 నుంచి 25 ప్రశ్నలకు సంబంధించి ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 రోజుల పాటు అధికారులు అయితే ఆయన్ని కస్టడీకి తీసుకొని విచారణ చేయబోతా ఉన్నారు. అఖిల, అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల విచారణ జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయం విచారణకు ముందు, విచారణ తర్వాత ప్రభుత్వ వైద్యశాలలో అతనికి వైద్య పరీక్షలు చేసిన తర్వాతనే విచారణ ప్రారంభించి మళ్ళీ విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించి సబ్ జైల్లో సబ్మిట్ చేయాలని చెప్పి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.